నేటి వాక్య ధ్యాన అంశము ఎంపవర్డ్ ఉమెన్. ఎంపవర్డ్ ఉమెన్, సాధికారత చెందిన స్త్రీ, మహిళా సాధికారత పొందిన స్త్రీ. ఇవాళ భారతదేశంలో మహిళా సాధికారత అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతోంది. ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక సామెత ఉన్నది, స్త్రీని అబల, శక్తిహీనురాలు అని పిలిచి, కాదు అబల కాదు సబల, మంచి బలము గలది అని చెప్పారు. ఆడది అబల కాదు సబల. అంటే విమెన్ ఆర్ నాట్ వీక్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అని అర్థం. చూడండి, మన దేశంలో, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలించారు. వారిలో ఒక్క మహిళ మాత్రమే పరిపాలన చేశారు, ఆవిడ ఇందిరాగాంధీ. ఆమె పరిపాలనతో పోలిస్తే మిగిలిన పురుషులు పరిపాలించిన వారందరికంటే కూడా ఆమె చాలా బలమైనటువంటి విధంగా ఆమె పరిపాలన కొనసాగించినట్లుగా చరిత్ర సూచిస్తోంది. విమెన్ ఆర్ నాట్ వీక్, దే వర్ మేడ్ వీక్. వాళ్ళను సమాజం బలహీనులుగా చేసేసింది. వాళ్ళు బలహీనులు కాదు, అసలు వారిలో చాలా బలమున్నది. ఆదియందు దేవుడు స్త్రీ పురుషులను చేసినప్పుడు పురుషుని నేలమంటి నుండి చేశాడు. నేలమంటిలో జీవం లేదు, నేలమంటిలో జీవం లేదు. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఆయన ఊదినప్పుడు జీవాత్మ అయ్యాడు. కానీ స్త్రీని నిర్మాణం చేసినప్పుడు మంటి నుండి చేయలేదు, ప్రక్కటెముక నుండి, మాంసము నుండి చేశాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు. అంటే జీవము కలిగిన దానితో చేయబడినది స్త్రీ. జీవము లేని మట్టితో చేయబడి జీవం ఇవ్వబడిన వాడు పురుషుడైతే, నిర్మాణములోనే జీవము కలిగినటువంటి మాంసము ఎముకతో చేయబడినది మహిళ. విత్ ఎ గ్రేట్ పర్పస్, హెల్ప్ మేట్ టు మ్యాన్. దేవుడు స్త్రీని పురుషుని కొరకు సృష్టించాడు, పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. సాటి అయిన సహాయముగా పురుషునికి ఉండుటకు దేవుడు స్త్రీని ప్రత్యేకమైనదిగా సృష్టించాడు. అంటే పురుషునికి గ్రేట్ హెల్ప్ అన్నమాట. ఒక సూపర్ కంప్యూటర్ ఏ విధంగా మనుషులకు గ్రేట్ హెల్ప్ అవుతుందో, అలాగనే భర్తకు భార్య, పురుషునికి స్త్రీ గ్రేట్ హెల్ప్ అవుతుంది. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, స్త్రీకి దేవుడిచ్చినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి చూశారు, అవి చాలా 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 పరిణితి చెందినవిగా ఇచ్చాడు. వారికి ఉండే విమెన్ లక్షణాలన్నీ కూడాను చాలా ప్రభావవంతమైనటువంటి లక్షణాలు ఇచ్చాడు. వారి శరీర అమరిక అట్లాంటి ప్రభావం కొరకే నిర్మించబడింది. సో దట్ దే వర్ నాట్ వీక్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు గల స్త్రీని గురించి రాశాడు. నేను ఈ అధ్యాయం అంతా చదివి వ్రాసుకొని చివరిలో ఒక మాట రాశాను, అది నా సొంతంగా. అదేంటంటే, ఆమె ముందు అందము వ్యర్థము, సౌందర్యము
మోసకరం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎప్పుడు? ఆమె ఎదుట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తాను ఎంపవర్డ్ ఉమెన్ గానే ఉంటుంది. ఏదో రా మెటీరియల్ లాగా ఉండదు. ప్రిపేర్డ్ ఇన్స్ట్రుమెంట్లా ఉంటుంది తప్ప రా మెటీరియల్ లాగా ఉండదు స్త్రీ. కాబట్టి మహిళలైన వారు, క్రైస్తవ బిడ్డలు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యు ఆర్ ఎ ప్రిపేర్డ్ వెజల్ టు బీ యూజ్డ్ బై యువర్ హస్బెండ్. నీ భర్త సమర్థవంతంగా, విజయవంతంగా తన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవటంలో నీ గొప్ప పాత్ర ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేశాడని మీరు తెలుసుకోవాలి. ప్రతి పురుషుని యొక్క విజయము వెనుక స్త్రీ ఉంటుంది అనే సామెత మీరు ఎరుగనేది కాదు. క్రైస్తవ మహిళలకు మాదిరికరమైనటువంటిది ఈ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి చూచినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైనది అంటే వెలకట్టలేనిది అని అర్థం. గుణవతి అయిన భార్య, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఈ స్త్రీ వెలకట్టలేనిది. గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ విలువ బైబిల్లో ఏం చెప్పాడో తెలుసునా? వెలకట్టలేనిది, అమూల్యమైనది. క్రీస్తు రక్తాన్ని అమూల్యమైనదిగా పోల్చాడు. ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని రక్షించాడు. వెలకట్టలేం క్రీస్తు రక్తానికి. అలాగే దేవుడు పురుషునికి ఇచ్చిన అతని భార్య గుణవతి అయినప్పుడు ఆమె యొక్క విలువ లెక్కించలేనిది. అయితే ఒకటి కంపేర్ చేశాడు, ముత్యము కన్నా మేలైనటువంటిది. ముత్యాలంటే ముత్యము, ముత్యముల కంటే మేలైనటువంటిది. మోర్ ప్రెషస్ దాన్ డైమండ్స్, వజ్రాల కంటే మేలు. పెరల్స్, ముత్యాల కంటే మేలైనటువంటిది. కనుక అట్టి స్త్రీ మారు మనసు పొందిన స్త్రీ అని అర్థం, రక్షించబడిన స్త్రీ అని అర్థం. ఎందుకంటే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు అనుంది. రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారంట ఆమె ఇంటి వారందరూ. 21వ వచనంలో అంటాడు. అంటే ఆల్ ఆర్ సేవ్డ్. తిమోతికి పౌలు గారు రాస్తున్నప్పుడు యునీకీలోను క్లోయిలోను నివసించిన విశ్వాసం అని రాశాడు. నీ తండ్రి యందు నివసించిన విశ్వాసం అని రాయలా, నీ తల్లి యందు నివసించిన విశ్వాసం అన్నాడు. కనుక ఆమె తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. కాబట్టి ఈమె రక్షించబడిన స్త్రీ నెంబర్ 1. నెంబర్ 2, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటిది. ఈమె భర్తకు అమూల్యమైనటువంటిదిగా ఉంటుంది. ఈమె యందు పెనిమిటి నమ్మకం ఉంచును. ఫెయిత్ఫుల్ ఉమెన్. భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. అంతకంటే గొప్ప ఘనతే ఉంది ఒక భార్యకు. ఆమె వ్యక్తిత్వం అంత బలమైనదిగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ అంత పరిశుద్ధంగా ఉంటుంది. ఆమె భర్త ఆమెను అనుమానించడు, ఆమెను నమ్ముతాడు. అది చాలా పెద్ద రివార్డ్. ఒక భార్యకు భర్త ఆమెను నమ్మటం అనేది ఉన్నదే, అది ఆమె యొక్క వ్యక్తిత్వానికి కితాబు. 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడని రాసింది. తర్వాత ఆమె తన ఇంటిని చక్కదిద్దుకునే విధానములో
తన భర్తకు లాభప్రాప్తి కలిగించేటువంటి విషయాల్లో వెలితి చేయకుండా ఆమె యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే అగ్రికల్చర్, బిజినెస్ అండ్ స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్. తరువాత కుటుంబంలో స్టీవర్డ్షిప్, ఇవి ఆమెలో మనం గమనించగలుగుతాం. అగ్రికల్చర్, బిజినెస్, కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ మల్టిపుల్ వర్క్స్, స్టీవర్డ్షిప్ లైక్. ఆమె తన ఇంటి వారికి ఏ విధంగా గొప్పగా ఉపయోగపడుతుందో రాస్తున్నాడు. 12వ వచనంలో అంటాడు, ఆమె మేలే చేస్తుంది, కీడు చేయదు. అందుకే ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఆమె ఎన్నటికీ కీడు చేయదు. తన భర్తకు తాను ఎన్నడూ కీడు చేయదు. అతడు భయపడనక్కరలేదు. తన భార్య వల్ల తనకే సమస్య వస్తుందో, తనకే నింద వస్తుందో, తనకే ఆపద వస్తుందో, తను ఏమి చెల్లించాల్సి వస్తుందో అనే ఆపద విషయమైన భయం అతనికి అక్కర్లేదు. మేలే చేస్తుంది, కీడు చేయదు. ఆమె చేసే మేలులు ఏమిటో మనం చూద్దాం. 13వ వచనంలోనే రాస్తూ, ఆమె గొర్రెబొచ్చును, అవిసెనారను వెతుకును, చేతులార వాటితో పని చేయును, వెదకును. షీ సెర్చెస్ ఫర్ ద రా మెటీరియల్. గొర్రెబొచ్చుతో ఏం చేస్తారు? స్వెటర్స్. అవిసెనారతో వస్త్రాలు చేస్తారు. కనుక గొర్రెబొచ్చుతోనూ అవిసెనారతోనూ ఆమె పని చేయటం కొరకు వాటిని ఆమె వెతుకుతుంది. కనుక ఈమె ఒక కాటేజ్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసే మహిళగా మనకు కనబడుతుంది. దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఆమె వస్త్రములను 24వ వచనంలో నార వస్త్రాలు నేయించి అమ్ముతుంది, నడికట్లను వర్తకులకు అమ్ముతుంది అని రాసింది. కాటేజ్ ఇండస్ట్రీ వల్ల వచ్చినటువంటి మెటీరియల్ని ఆమె బిజినెస్ చేస్తుంది. ఆమె బిజినెస్ ఎక్స్పీరియన్స్ చేత ప్రాఫిట్స్ తెలుసుకుంటుంది. 18వ వచనంలో ఉంది, ఆమె వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకుంటుంది అని. కాబట్టి ఆమె రాత్రివేళ దీపం ఆరిపోతుందని భయపడదు. అంటే తన అవసరాలకు ఎప్పటికీ కావలసినటువంటి రెవెన్యూస్ ఆవిడ దగ్గర ఉంటాయి. చీకట్లో దీపం ఆరిపోవటం అంటే అవసరం అయినప్పుడు కావలసిన ఆర్థిక స్థితి లేకపోవటం. ఆమె చీకటిలో ఆమె దీపం ఆరిపోదు అంటే రెవెన్యూ లేని సమయాల్లో కూడా ఆమె సంపాదించుకున్న రెవెన్యూ ఆమెకు అడ్డుకుంటుంది, ఆమెకు అవసరానికి ఉపయోగపడుతుంది అని అర్థం. తర్వాత ఆమె వాడలు తెచ్చునట్లు దూరము నుండి ఆహారమును తెచ్చును. 14వ వచనం, షీ సేవ్స్ మనీ ఇన్ పర్చేసింగ్ ఆఫ్ ఫుడ్. ఇవాళ మనకు డీమార్ట్ లాంటివి వచ్చేసాయి. డీమార్ట్ వాళ్ళు ఏం చేస్తారు, బల్క్ ప్యాక్స్ అమ్ముతారు, మిగతా మార్కెట్ కంటే తక్కువగా అమ్ముతారు. ఈ సిస్టమ్ ఆవిడ అప్పుడే ఫాలో అయ్యింది. బల్క్ సిస్టంలో పర్చేజెస్ చేయటం. వాడలు బల్క్లో తెస్తాయి ఫుడ్ మెటీరియల్ లాంగ్ డిస్టెన్స్ నుంచి. కాబట్టి ఎక్కడ ఏవి చవకగా దొరుకుతాయి. ఇప్పుడంటే మనకు మార్కెట్స్ వచ్చాయి, ఆ రోజుల్లో బార్టర్ సిస్టమే కదా. కాబట్టి ఎక్కడికి వెళితే తక్కువ డబ్బుతో ఎక్కువ మెటీరియల్ వస్తుందో ఫుడ్ మెటీరియల్, అక్కడికి కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతాన్ని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని మనుషులు పంపించి ఫుడ్ తెప్పించేది. దానితోనే ఆమె షీ సేవ్స్ మనీ, చాలా డబ్బు సేవ్ చేసేది. తర్వాత 15వ వచనంలో అంటాడు, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ డాన్, తెల్లవారక మునిపే ఆమె చీకటితోనే ఆహారాన్ని సిద్ధపరిచేస్తుంది. దానివలన ఎవ్వరూ కూడా వెయిట్ చేయాల్సిన పని లేకుండా వారి పనుల్లో ప్రవేశించేటువంటి వీలు కల్పించేస్తుంది ఈవిడ. ఈమె అందరు పడుకున్నాక పడుకుంటుంది, అందరికంటే ముందు లేస్తుంది.
ఒక వ్యవస్థ ఆవిడ రన్ చేస్తుంది. ఒక గొప్ప గృహ నిర్వాహకత్వపు యజమానిగా ఆమె పనిచేస్తుంది. చీకటితోనే ఆహారాన్ని సిద్ధపరిచేస్తుంది. అంటే వెలుగు రేఖలు రాకమునిపే పనివారు ఆహారాన్ని తీసుకుని పనులకు వెళ్ళిపోవటానికి కావలసినటువంటి ఆహారం సిద్ధపరచబడుతుంది. ఇవాళ ఇవన్నీ పోయాయి సమాజంలో. అందుకే అరిష్టతతో కూడిన పరిస్థితులు మనం చూస్తున్నాము. పని మనుషులకి పనిని కేటాయించేస్తుంది. 15వ వచనంలో రాసింది. ఏ వర్కర్తో ఏ పని చేయించాలి, ఎంత పని చేయించాలి, ఎప్పటికి ఎంత చేయించాలి, ఇవన్నీ ఆమెకి నాలెడ్జ్ అండ్ ఐడియా ఉంది. షీ నోస్ అబౌట్ ద వర్క్స్ టు బి డన్. పనులు కేటాయించేస్తుంది. తర్వాత ఆమెలోని గొప్ప లక్షణం ఏంటంటే ఆమె పొలాన్ని చూచి తీసుకుంటుందట. లీజుకి కానీ పర్చేస్ కానీ చేసి తను దాచుకున్న డబ్బులతో తీసుకుంటుందట. తన భర్త దగ్గర కొట్టేసిన డబ్బులు కాదు. తన పని వలన తనకు కలిగినటువంటి లాభములో నుండి తాను తీసుకొచ్చిన సేవింగ్స్ మనీలో నుంచి ఆమె లీజ్డ్ ఆర్ పర్చేజ్డ్ ల్యాండ్లో ద్రాక్ష తోట నాటిస్తుంది. అగ్రికల్చర్. దీని ద్వారా ఆమె కమర్షియల్ క్రాప్ అన్నమాట. ఆ రోజుల్లో ప్యాడీ వేరు, ద్రాక్షారసం వేరు. ద్రాక్షారసం కమర్షియల్ క్రాప్, వాణిజ్య పంట అన్నమాట ద్రాక్ష. కనుక ద్రాక్ష తోట నాటిస్తుంది, ద్రాక్ష రసము, ద్రాక్ష పండ్లు అమ్ముతుంది అన్నమాట. కాబట్టి ఆమె తన సేవింగ్స్ నుంచి ఈ బిజినెస్, ఈ అగ్రికల్చర్ చేయిస్తుందట. షీ వాజ్ ఏ హార్డ్ వర్కర్. 17వ వచనం అన్నాడు, ఆమె బలముగా పనిచేస్తుంది. ఆమె బలముగా పనిచేస్తుంది. ఆమెకు రాట్నముతో ఒడుకుట తెలుసును. దారం తయారీ చేస్తుంది, నేత చేయిస్తుంది. ఆమె తన ఇంటి వారికి చలి తగులుద్ది అనేటువంటి భయం లేకుండా చలికాలమునకు ముందే స్వెటర్స్ అన్నీ కూడా తనే ఇంటిలో ప్రిపేర్ చేస్తుంది. బ్లాంకెట్స్ అన్నీ తనే ఇంటిలో ప్రిపేర్ చేస్తుంది. నో నీడ్ టు గో టు ద మార్కెట్ అండ్ పర్చేస్. షీ ఇండిపెండెంట్లీ ప్రిపేర్స్ ద క్లోత్స్ ఫర్ దెమ్సెల్వ్స్. కుటుంబంలోని వారందరికీ కూడా చలికి కావలసిన దుస్తులను ఆమె అల్లిక చేస్తుంది. కాటేజ్ ఇండస్ట్రీ, స్వెటర్లు అల్లటం, కాటేజ్ ఇండస్ట్రీ ఆమె చేసేస్తుంది. తర్వాత ఆమె ఇంటి వారందరూ కూడా నార వస్త్రాలు ధరిస్తారంటే దే లుక్స్ లైక్ రిచ్ పీపుల్ అవుట్ సైడ్. బయట ధనవంతులే నార వస్త్రాలు ధరిస్తారు. రక్తవర్ణపు వస్త్రాలు ఇంటి వారందరూ ధరిస్తారంటే రక్షించబడిన వారుగా ఉన్నారు ఆ ఇంటి వారందరని అర్థమిస్తోంది. రక్తవర్ణ వస్త్రాలు రిచ్నెస్. తమ కుటుంబము ధనవంతులుగా సమాజంలో కనపరచబడేటట్టుగా ఆమె శ్రద్ధ తీసుకుంటోంది అని చెప్పబడుతుంది. తర్వాత ఇంటిలోని వారికి చలి తగులుతుంది అనే భయం లేకుండా ఆమె చేసేస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా భర్తతో సహకరించి చేస్తుందని రాయలేదు, ఇండిపెండెంట్గా చేస్తుంది. భర్త సహకారంతో ఇవన్నీ చేస్తోంది అని రాయలేదు. భర్త ఇంకా ఎక్కువ సంపాదించి ఇంకా ఎక్కువ వెల్త్ ప్రొక్యూర్ చేస్తున్నాడేమో అని ఖాళీగా కూర్చోటం లేదు ఈవిడ. ఇవాళ చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి ఎంటెక్లు, ఎంఎస్సీలు, ఎంబీఏలు, ఎంఫిల్స్, పిహెచ్డీలు చేసి హౌస్ వైఫ్ అండి అని ఇంట్లో కూర్చొని వెయిట్ పెంచుతున్నారు తప్ప వెల్త్ వైపు వారి యొక్క దృష్టిని పెట్టలేకపోతున్నారు. వారి ఎనర్జీస్ అన్నీ కూడా డెడ్ అయిపోతున్నాయి. వారి బలములన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. వారు డిపెండెన్స్ అయిపోతున్నారు. చదువుకొని వారికి చదువుకున్న వారు కూడా వ్యత్యాసం లేకుండా పోతుంది. ప్రొడక్టివిటీ వారి లైఫ్లో లేకుండా పోతుంది. డిపెండెంట్ అయిపోతున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక చాలా కుంగిపోతున్నారు. చూడండి, ఈమెను చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ గొప్ప మహిళను చూడండి. తన భర్తకు లాభప్రాప్తి కలిగించేటట్లుగా తన ఆదాయంతో తన కుటుంబానికి ఎంతటి పరిచర్య చేస్తోందో. ఇంటివారికి ఆహారం కానించి, ఇంటివారికి వస్త్రం కానించి, పనివారికి పనులు కానించి, బిజినెస్ కానించి
ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ మల్టిపుల్ వర్క్స్ చేస్తోంది ఈమె, మల్టిపుల్ వర్క్స్ చేస్తోంది. ఇంతేకాదు ఈమె యొక్క సుగుణం ఏమిటంటే చారిటీ. చారిటీ చారిటీ అంటే దాతృత్వం. పేదలకు దీనులకు ఆమె చేయి చాచుతుంది. సాధారణంగానే స్త్రీలకు దయాగుణం ఎక్కువ ఉంటుంది, వెంటనే స్పందించే గుణం ఉంటుంది దయతో. మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం చేయి చాచుతారు? ఎవరికి దయ చూపించగలుగుతావు నీ దగ్గర డబ్బు లేకపోతే? గుండె నిండా చేయూత ఇవ్వాలని, సహాయం చేయాలని ఉన్నా డబ్బు లేకపోతే నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు కదా. ఆ మహిళ తన కష్టార్జితంలో నుండి ఆమె పేదలకు, దరిద్రులకు, దీనులకు తన చేతిని చాపుతుంది, భర్తపై ఆధారపడి కాదు. She can stretch out her hand to the poor and needy. Great woman, great woman. స్త్రీలు చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ కలిగిన వారు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ కలిగిన వారు, ఎక్స్ట్రాడినరీ ఐక్యూ కలిగిన వారు, ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్ కలిగిన వారు. వారు దాన్ని ఇంకా పెంచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. వివేకము గల స్త్రీలు ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, ఇజ్రాయెల్ దేశంలో అయితే ఆర్మీలో కూడా విమెన్ ఉన్నారు, అమెరికా దేశంలో ఆర్మీలో కూడా విమెన్ ఉన్నారు, కొరియాలో ఆర్మీలో కూడా విమెన్ ఉన్నారు. ఇవాళ మన దేశంలో లేరు, ఆర్మీలో విమెన్ లేరు మన దేశంలో. డ్రైవింగ్లో ఉమెన్ లేరు. ఇంకా కొంచెం నయం విమానాలు నడిపే దానిలో పైలట్స్లో కొంచెం వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఉమెన్ తక్కువ, చాలా తక్కువ ఉన్నారు. వారు చేయలేనిది ఏమీ లేదు, వారు సమస్తం చేయగలరు. ఆమె యొక్క భర్త ఊరి పెద్దలతో గవిని యొద్ద కూర్చుంటాడు. తన భర్తను నాయకుని చేసేస్తుంది ఆవిడ. ఊరి గవిని యొద్ద వాడు కూర్చుంటాడు అంటే ఇల్లు చక్కబెట్టేటువంటి మహిళ ఇంటి యొద్ద ఉంటే ఆ భర్త సమాజంలో పెద్ద మనుషులతో కలిసి ఘనత పొందుతాడు. ఇల్లంతా చక్కబెట్టే మహిళ ఇంటిలో ఉంటే ఆ పురుషుని యొక్క సమయము సమాజ సేవలో రాణిస్తుంది, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఊరి పెద్దలు గవిని యొద్ద కూర్చుంటారే ఆ జాబితాలో చేరిపోతాడు. ఇట్స్ ట్రూ. అతను ఎంతో సాధిస్తాడు, అతను ఎంతో సాధిస్తాడు, అతను ఎంతో గొప్పవాడవుతాడు. తర్వాత ఆమెకి భవిష్యత్తును గూర్చి నిర్భయంగా ఉంటుంది ఆవిడ. ఆమెకు వర్తమానమును గూర్చిన భయము లేదు, ఆమెకు వర్తమానాన్ని గూర్చిన భయము లేదు. ఏం సంభవిస్తుందో, ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో అనే భయం ఉండదు. ముందుగానే అడ్వాన్స్గా ప్రిపేర్ అయి కూర్చుని ఉంటుంది ఆవిడ. ఆమె ముందస్తుగానే సిద్ధపడిపోతుంది. అడ్వాన్స్ ప్రిపరేషన్ ఉంటుంది ఆమెకు. సమస్యల మీద పడినాక, పరిస్థితులు వక్రీకరించినాక అప్పుడు వెతుక్కోవటం కాదు ఆవిడ. వాటిని యాంటిసిపేట్ చేసి వాటి రెమెడీస్ని క్రియేట్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది. అందుకనే చీకటికి ఆవిడ భయపడదు. చీకట్లో దీపం మారిపోద్దేమో అనే భయం లేదు ఆవిడికి. వెలుగుకు కావలసిన ఏర్పాట్ల ముందే చేసుకుంటుంది. వృద్ధాప్యం భయం ఆమెకు లేదు, అనారోగ్య భయం ఆమెకు లేదు, పేదరికం భయం ఆమెకు లేదు, సునామీ, కరోనా భయాలు ఆమెకు ఉండవు. బికాజ్ షీ వాజ్ ప్రిపేర్డ్ ఉమెన్. ఒక చీమయే తాను వేసవి కాలాన్ని గురించి జ్ఞానం కలిగి ఆహారం సిద్ధపరచుకుంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సిద్ధపరచుకోదు. ఎస్, చాలా జ్ఞానం గల స్త్రీ. ఇలాంటి జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు నిర్మాణం చేసుకుంటుందండి. బుద్ధిహీనురాలు దాన్ని పాడు చేసుకుంటుంది. జ్ఞానం గల స్త్రీ తన సంసారాన్ని చక్కబెట్టుకుంటుంది, తన బిడ్డలను చక్కబెట్టుకుంటుంది, తన భర్తను చక్కబెట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె తన ఇంటి వారి నడతలను ఎరుగును.
ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది. 27వ వచనం. బిహేవియరల్ డిఫరెన్సెస్ అన్నీ తెలిసిపోతాయి ఆవిడికి. భర్త ఎట్లా ఉన్నాడు, నిన్నట్లున్నాడు, ఇవాళ ఎట్లున్నాడు, ముందెట్లున్నాడు, అతను ఏ శోధనలు ఎదుర్కొంటున్నాడు, బిడ్డలు ఎట్లున్నారు, కూతుర్లు ఎట్లున్నారు, కొడుకులు ఎట్లున్నారు, రక్త సంబంధికులు ఎట్లున్నారు, అత్తమామలు ఎట్లున్నారు, వారి నడతలు ఎట్లున్నవి, వారి ప్రవర్తనలు ఎట్లున్నాయి, వారి బిహేవియర్ ఎట్లుంది, అన్నీ ఆవిడ కనిపెట్టేస్తుంది. నీడ్స్ ఒకటే కాదు, వారి యొక్క హార్ట్ కండిషన్ కూడా తెలుసుకుంటుంది. వారి అవసరాలు తెలుసుకోవటమే కాదు, వారి ఉద్దేశాలను కూడా పసిగట్టేస్తుంది. చాలా గొప్ప ఉపదేశం, కృపా ఉపదేశము, జ్ఞానపు ఉపదేశం చేస్తుంది తన కుటుంబం వారికి, తన పని వారికి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. టీచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బిడ్డలకు నేర్పించుకుంటుంది, కుమార్తెలకు నేర్పించుకుంటుంది, పనివారికి నేర్పిస్తుంది, తన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తుంది తన కుటుంబంలో అవసరమైన వారికి. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమెను బిడ్డలు ధన్యురాలు అంటారు, భర్త పొగుడుతాడు, గవనిలో యొద్ద ఆమె పనులు కొనియాడబడతాయి. ఆమె చేసిన పనికి తప్పక ప్రతిఫలం ఇవ్వక తప్పదు. ఆమె ఎదుట అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆ ఆత్మ సౌందర్యం గల ఆ మహిళామణి ఎదుట అందము, సౌందర్యము వెలవెలపోతాయి. నేను ముగిస్తున్నాను. క్రైస్తవ మహిళ, మారు మనసు పొందిన మహిళ, యెహోవా యందు భయభక్తులు గల మహిళ, తన భర్తకు లాభప్రాప్తిని కలిగించే మహిళ. అట్టి కృప ప్రతి క్రైస్తవ మహిళకు కావాలని ఎంపవర్డ్ ఉమెన్గా, ఎడ్యుకేటెడ్ ఉమెన్గా, ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్గా, ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రెన్యూయర్గా, బిజినెస్ మ్యాగ్నెట్గా మీరు వృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు